టీవీ. వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నామినేషన్స్ తర్వాత ఒక్కొక్కరు కూడా ఎంతగా గొడవ పడ్డారంటే ఒకరికొకరు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవడానికే ఈ రోజంతా గడిచిపోయిందని చెప్పుకోవాలి. రీతు అయితే చాలా బాగా హర్ట్ అయింది. ఎందుకంటే డెమాన్ పవన్ కోసమే కదా తను నామినేట్ అయింది. అయితే తను నామినేట్ చేసినప్పుడు డెమాన్ పవన్ ఏం మాట్లాడకపోవడం, వాళ్ళందరూ గ్రూప్గా తనని నామినేట్ చేస్తుండడంతో తనకి నచ్చక నేను ఎందుకు నామినేట్ అయ్యానో తెలుసా, నా హార్ట్ బ్రేక్ అయిపోయింది, ఇక చాలు అని చెప్పి డెమాన్ పవన్తో చెప్పి చాలానే ఏడ్చేసింది. ఆ తర్వాత శ్రీజ అందరూ నా మీద పడిపోయారు. ప్రియా నేను డిఫెండ్ చేస్తున్నప్పుడు మన గ్రూప్కి వచ్చినప్పుడు ఎవరికి వారు ఇండివిజువల్గా ఏం మాట్లాడకుండా ఎందుకు అలా కూర్చుంటారు, వాళ్ళు ఒకరి గురించి మాట్లాడినప్పుడు గ్రూప్గా మాట్లాడుతున్నారు, మీరెందుకు మాట్లాడకుండా ఉంటున్నారు అని చెప్పేసి శ్రీజ ప్రియా కళ్యాణ్ మీద మరియు రాము మీద అరవటం జరిగింది. ఇంతలో సంజన వాళ్ళు మనల్ని రెచ్చగొట్టడానికి చాలా చేస్తారు, మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సుమన్ శెట్టితో అనడం జరిగింది. మీరు కూడా ఏం వాయిస్ రైజ్ చేయకండి, నార్మల్గా ఉండండి అని అన్నది. అన్న తర్వాత మన తనూజ వాళ్ళ డాడ్ అదేనండి భరణి దగ్గరికి వెళ్ళి, ఎందుకు డాడీ మీరు నామినేట్ చేసినప్పుడు ఎందుకు లేచి మాట్లాడారు నాన్న, మీరు అలా మాట్లాడకుండా ఉండాల్సింది అంటే, లేదు మేమందరం కలిసి నిన్ను నామినేట్ చేసాము, ఒక్కరే నామినేట్ చేయట్లేదు శ్రీజ అని చెప్పాలని లేచాను, కానీ ఆమె వేరేగా పోర్ట్రేట్ చేసుకుంది, వేరేగా తీసుకుంది అని అనగానే, ఎందుకు నాన్న మీరు అలా అనడం వల్ల బ్యాడ్ అవుతున్నారు కదా, మీరు మాట్లాడకుండా ఉండవలసింది అని మాట్లాడేసరికి, నువ్వు ఎందుకు వాయిస్ రైజ్ చేస్తున్నావు, నేను చూడు ఎంత కూల్గా మాట్లాడుతున్నానో, కూల్గా తీసుకో, ఇవి జస్ట్ నామినేషన్స్ వరకే తీసుకుని మిగతా రోజుల్లో హౌస్లో నార్మల్గా బిహేవ్ చేయడం మంచిది, లేకపోతే ఆ ఇంపాక్ట్ అంతా ఉంటుంది అని చెప్పేసి భరణి మాట్లాడాడు. ఆ తర్వాత టమాటా రైస్ చేద్దామని మార్నింగ్ సంజన మరియు సుమన్ శెట్టి చేస్తూ ఉండగా తక్కువ ఉన్నాయి టమాటాలు, రేపు పప్పుకు సరిపోతుందా అని చెప్పేసి హరీష్ అడగడం జరిగింది. ఈలోపే సంజన పాన్ పట్టి వంట స్టార్ట్ చేయడంతో, నేను చేస్తాను కదా మీరు ఎందుకు చేస్తున్నారు అనేసరికి ఇద్దరి మధ్య డిస్కషన్ బాగా పెరిగింది. హౌస్ మేట్స్ అందరూ కూడా అక్కడికి వచ్చేసారు. నాకు ఆకలి బాగా ఉంది, చేసుకుంటున్నాను, దీనికి కూడా ఈయన గొడవ చేస్తే నా వల్ల కాదు అని చెప్పేసి సంజన గొడవ పెట్టుకోవడం జరిగింది. దీంతో హరీష్ నువ్వెవరినైనా మ్యానిపులేట్ చేయగలవేమో, కానీ నన్ను మాత్రం మ్యానిపులేట్ చేయలేవు, అయినా ఈవిడ ఏంటి అందరి మీద అలా బిహేవ్ చేస్తుంది, క్యారెక్టర్స్ని అసాసినేట్ చేస్తుంది, డ్రామా క్వీన్ అంటూ మాట్లాడాడు. దీంతో సంజన మార్నింగ్ లేచినప్పటికీ కూడా ఏడుస్తూనే ఉంది. దీంతో తనుజ ఎమాన్యుయల్ ఆమెను నవ్వించడానికి అక్కడే ఉండి ప్యాంపరింగ్ చేస్తారు. సునీల్ శెట్టి కూడా ఇవేం పెట్టుకోకండి, 2 నెలలు వెళ్ళిపోతాం ఇంటికి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్మేట్స్ అందరినీ కూడా బయటికి రమ్మని చెప్పి ఒక ట్రీనిచ్చి దాని మీద యాపిల్స్ని తీసుకోండి, ఆ యాపిల్స్లో ఏముందనేది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని చెప్తారు. అంతకుముందు రీతుని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి హౌస్లో ఉన్న వాళ్ళ సీక్రెట్స్ని చెప్పమని అడుగుతారు. నాకు తెలిసి కొన్ని ఉన్నాయని చెప్పేసరికి, అవి అందరికీ తెలిసినవే కదా, ఎవరికి తెలియని సీక్రెట్స్ చెప్పాలి అని చెప్పేసి అంటారు. అయితే రీతు కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరినీ వాళ్ళ సీక్రెట్స్ని అడగడం జరిగింది. సంజనకి ముందు లవర్ ఉన్నాడని, తను హీరోయిన్ అయితే తనకి ప్రాబ్లం అవుతుందని, తనని చాలా ప్రాబ్లం క్రియేట్ చేసి అవ్వకుండా ట్రై చేశాడని, కానీ ఆ తర్వాత తను చనిపోయాడని చెప్పుకొచ్చింది. తనుజ తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నానని చెప్తే ఇంట్లో ఒప్పుకోరని చెప్పేసి, బయట ఉంటున్నానని చెప్పేసి అక్కడికి వెళ్ళొస్తున్నానని చెప్పుకొచ్చింది. దీంతో ప్రియా శ్రీజ తనకేదో టాస్క్ ఇచ్చి ఉంటారు, మీరు కానీ హెల్ప్ చేశారంటే మొహం పగులుద్దరే అని కళ్యాణ్కి డెమాన్కి వార్న్ చేశారు. ఆ తర్వాత లాన్లో ఉన్న చెట్టు నుంచి ఒక్కొక్క యాపిల్ని అందరూ తీసుకోమని చెప్పేసి బిగ్ బాస్ చెప్పగానే ఒక్కొక్కరు ఒక్కొక్క యాపిల్ని తీసుకున్నారు. దానిలో ఉండే విత్తనాలు మీ భవిష్యత్తుని సూచిస్తాయని చెప్పారు. అందరూ ఓపెన్ చేయగానే కొందరికి రెడ్, కొందరికి బ్లాక్, కొందరికి బ్లూ అలా వచ్చాయి. అయితే ఎవరైనా మార్చుకోవాలనుకుంటే మీరు ఇప్పుడే మార్చుకోవచ్చు అని చెప్పగానే రీతు, ప్రియా, శ్రీజ మార్చుకోవడానికి వెళ్ళగానే వాళ్ళకి మళ్ళీ బ్లాక్, రెడ్, బ్లూ వచ్చాయి. మీకే కలర్ వచ్చిందో గుర్తుపెట్టుకోండి, సమయం వచ్చినప్పుడు నేను మీ అందరికీ తెలియచేస్తాను అని చెప్పేసి బిగ్ బాస్ అన్నారు. ఎవరికి వచ్చిన సీట్ని వాళ్ళు పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఇంట్లో ఫ్లోరా షైన్ జైల్లో ఉండవలసిన టైం అయిపోయిందని చెప్పేసి అనగానే ఫ్లోరా నో బిగ్ బాస్ నాకు ఇక్కడే బాగుందని చెప్పింది. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ అందరూ కూడా ఒక కునికేశారు. రాము, ఎమాన్యుయల్, భరణి, డెమాన్ పవన్, తనూజ, ఫ్లోరా షైన్, శ్రీజ ప్రతి ఒక్కరూ కూడా సంజనతో సహా నిద్రపోయారు. వెంటనే కుక్కలు అరిచేసరికి లేచి కూర్చున్నారు. నిద్రలోంచి లేచిన వీళ్ళందరికీ కూడా మళ్ళీ నిద్ర రాకుండా భరణి నాగమ్మ డైలాగ్ చెప్పి ఇరగదీశాడు. ఆ తర్వాత ఫ్లోరా షైని అండ్ సుమన్ శెట్టి మేము వయసుకు వచ్చామంటూ డ్యాన్స్ వేశారు. ఆ తర్వాత సంజన బుజ్జిగాడు డైలాగ్ చెప్పింది. ఇన్ని సంవత్సరాలైనా మీకు బాగానే గుర్తుందని ఎమాన్యుయల్ సంజనని అనడం జరిగింది. తర్వాత సంజన రీతితో, నువ్వు డెమాన్ కోసమే కదా నామినేషన్లో ఉన్నావు, డెమాన్ని అడిగితే అవునా సంచాలకుగా ఉన్నందుకు అని అన్నాడు, కానీ తను సేవ్ చేయకుండా నువ్వు శ్రీజని సేవ్ చేయడం కరెక్ట్ కాదు అని
చెప్పాను అని చెప్పేసి డిస్కషన్ జరిగింది. రీతు దీంతో మళ్ళీ మొహం మార్చుకుంది. ఆ తర్వాత తనుజ కోసం బిగ్ బాస్ కాఫీ పౌడర్ పంపించాడు. అయితే తనుజ హౌస్మేట్స్ అందరి ముందు పర్ఫామ్ చేసి ఆ కాఫీ పౌడర్ని దక్కించుకోవాలి, ఇంప్రెస్ చేయాలన్నమాట. అయితే తను ఇంట్లో ఏదైనా స్కిట్ చేద్దామని చెప్పేసి మాట్లాడుకుంటుండగా అది ఫెయిల్ అయింది. తర్వాత ఎమాన్యుయల్ దగ్గరికి వచ్చి నాకేమీ కాఫీ పౌడర్ వద్దులే, మీరే ఉంచుకోండి, నాకు వద్దు, ఐ డోంట్ వాంట్ అంటే అరుచుకుంటూ వచ్చింది. దీంతో భరణి లేదు, తను కాఫీ కోసం ఎంత ఇబ్బంది పడుతుంది కదా, మీరు ఏదో ఒకటి చేయాలి, దయచేసి తను కాఫీ పౌడర్ వచ్చేలా చెయ్యి, నా మీద అరుస్తుందంటే అరిచినా పర్వాలేదు, వెళ్ళి ఇమ్ము అనగానే ఎమాన్యుయల్ వెళ్ళి తనుజని ఒప్పించడం జరిగింది. తనుజ సుమన్ శెట్టి లవర్స్గా యాక్ట్ చేసి అందరినీ నవ్వించారు. ఇందులో ఎమాన్యుయల్ పాత్ర ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆ తర్వాత బిగ్ బాస్ మీ ఇంట్లో వాళ్ళ నుంచి మీకు కొన్ని గిఫ్ట్స్ వచ్చాయి, అవి తీసుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఆ బ్యాటరీలో ఛార్జ్ ఉంటుంది, దాన్ని బట్టి పాయింట్స్ ఉంటాయి. మిగతా వాళ్ళకి ఆ బ్యాటరీ ఛార్జ్ సంపాదించుకోకపోవడం వల్ల మిగతా వాళ్ళకి ఆ ఛాన్స్ రాకపోవచ్చు. కాబట్టి ఆలోచించి మీరు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో ఎమాన్యుయల్ వాళ్ళ మదర్ని నుంచి ఆడియో, వాళ్ళ ఫాదర్ నుంచి లెటర్, ఇంటి నుంచి ఫోటో చూపించి తక్కువ ఉన్న 25% ఫోటోని ఎన్నుకున్నాడు. తనుజ, రాము, సుమన్ శెట్టి వీళ్ళందరూ కూడా బాగా ఏడవటం స్టార్ట్ చేశారు. వచ్చే వారం బాగా ఎమోషనల్గా ఉండబోతుంది అనుకుంటా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి SSTV.